క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మాలియోకల్ కుటుంబ సభ్యులు శ్రీమతి మరియమ్మ అన్నకుట్టి, ఏలికుట్టి, త్రేసియా కుట్టి, జేకబ్ థామస్, సిసిలీ మామన్, చిన్ని పోలి మరియు మాలియోకల్ కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని సిస్టర్ థామసీనా మరియు CJMJ సిస్టర్స్కు దేవుని దీవెనలు, శ్రీ థామస్, క్యాథరిన్, అన్నమ్మ, మరియమ్మ, అన్నకుట్టి, సిస్టర్ అల్ఫోన్సా, సిస్టర్ బ్రిజిట్, సిస్టర్ మేరీ థామస్, శ్రీ వి జోసఫ్, పోలీ వర్కీ, కె జోసఫ్, మోలీ, శ్రీ జార్జ్ థామస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏరువ ప్రదీప్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు ఏరువ ఇన్నారెడ్డి, నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుమల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జయాక, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కృష్ణకుమారి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ కీర్తిశేషులు గాది చిన్నమరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే తెరేసమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ జాన్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రభు కిరణ్కి దేవుని చిత్తంలో వివాహం జరగాలని, అన్వేష్కి మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. జార్జ్ స్టీఫెన్సన్, సలీనా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అభిషేక స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, వడి వడిగా రండి రండి, దైవా కుమారుడు ఆసనమాయే, వడి వడిగా రండి రండి, దైవా కుమారుడు ఆసనమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం,
స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సెయింట్ జాన్ బోస్కో గారు పేదరికంలో జీవించినటువంటి ఒక మహాత్ముడు. మరి అతడి జీవిత విధానాన్ని బట్టి పేదలకు తండ్రిగా కూడా మరి గుర్తింపు పొంది ఉన్నవారు. పునీత డాంబోస్కో పండుగకు సిద్ధమవుతున్నటువంటి ఈ నవదేవన రోజులలో శ్రీ సభ మన ముందుకు ఒక గొప్ప విద్యావేత్తను మాత్రమే కాదు, తన జీవితం మొత్తము కూడా దేవుని మీద ఆధారపడి అపారమైనటువంటి విశ్వాసానికి సాక్ష్యమైనటువంటి పునూతిని మన ముందుకు ఉంచుతూ ఉన్నది. మరి డాంబోస్కో గారు దేవునిపై విశ్వాసాన్ని బోధించడమే కాదు, ఆ విశ్వాసాన్ని తన జీవితంలో పూర్తిగా ధైర్యంతో జీవించి మనకి ఒక ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. అతడు నిజమైనటువంటి పేదరికపు మనిషి. అతని పేదరికము నిర్లక్ష్యం వల్ల కాదు, లేకపోతే బాధ్యతారహితంగా జీవించడం వల్ల వచ్చినది కాదు. మరి అతడు చెప్తున్న మాటలలో, వే గాడ్ గైడ్స్ గాడ్ ప్రొవైడ్స్. ఎక్కడైతే దేవుని యొక్క విలువలకు, దేవుని యొక్క ప్రణాళికకు బదులుగా జీవిస్తారో అక్కడ దేవుడు సమస్తాన్ని కూడా సమకూరుస్తాడనేటువంటి నమ్మకంతో జీవించినటువంటి వ్యక్తి. మరి ఆయన జీవితం మొత్తం ఒకే ఒకనికి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. దేవుడు నమ్మకస్తుడు, ఆయన పనికి ఆయన సరిపడేటువంటి అవసరాన్ని తానే సమకూరుస్తాడు అని తన జీవితం ద్వారా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క పూజావళిలో పాల్గొనే ముందుగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిపై ఆధారపడి జీవించేటువంటి జీవిత విధానం మనం కలిగి ఉన్నామా? దేవుడు వసగినటువంటి అనుగ్రహాలను అతని స్వార్థ ప్రబోధనలో, సేవలో వినియోగిస్తూ ఉన్నామా? విఫలమైనటువంటి ప్రతి సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకొని మనస్తాపపడదాం. ప్రభు వసుగు మన్నింపుతో యోగ్యమైన రీతిలో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఏలిన వారమా సర్వేశ్వర, మీరు దూరదృష్టి సే పునీత డాంబోస్కో గారిని మాకు తండ్రిగను బోధకుడుగను అనుగ్రహించితిరే. కన్య మరియమ్మ గారి సహజమున శ్రీ సభ శ్రేయస్సు కొరకు అవిశ్రాంత ఉత్సాహముతో అతడు పనిచేసెను. అటపోస్తలిక ప్రేమచే మమ్ములను రగిలింపుము. మేమిప్పుడు మా తోటి వారి విముక్తి కొరకు పనిచేయుచు ఏకైక సర్వేశ్వరులైన మీ సేవలో తరించదముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ పితరులను కలుసుకున్న పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయుని నా రాజ్యాధిపతిని చేసేదను.
అతని ఏలుబడిని ధ్రువపరిచెదను. సామువేలు 2వ గ్రంథము పవిత్ర వచనములు 7వ అధ్యాయము 4వ వచనము నుండి 17వ వచనము వరకు. ఆ దినములలో ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చిన నాటి నుండి నేటి వరకు గుడారమున పయనించుచు వచ్చితేనే కానీ మందిరమున వసించితినా? నేను ఇశ్రాయేలీయులకు అధిపతులుగాను నియమించిన న్యాయాధిపతులతో నాకు దేవదారు మందిరము నిర్మింపరైతిరి కదా అని నా ప్రయాణమునందున్న పలికి ఉంటిన కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచెప్పు. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకుని చేసి తిని, నీవు శత్రువుల మీదికి పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చి తిని, భూమి మీది మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని, వారినట నెలకొల్పెదను. నా జనులు తమ తావును సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఒంటి కాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరము నిర్మింతును. నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయుని నా రాజ్యమున అధిపతిని చేసేదను. ఇతని ఏలుబడిని ధ్రువపరిచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యెదను. అతడు నాకు కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తెముతో మోది శిక్షించినట్లే శిక్షింతును. మునుపు నేను నిరాకరించిన సౌలుని కనికరింపనైతిని, కానీ నేనెల్లప్పుడూ నీ కుమారునిపై కృప చూపుదును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్నుసన్నల మనసును, నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఈ రీతిగా దేవుడు దర్శనమును తెలియచేసిన సంగతులు అన్నిటినీ నాతాను దావీదుకు ఎరుకపరిచెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను నీతో పలికితి అని నీవు నుడిపితివి. అందరూ నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టెదను. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనెను. నేను అతనిని నా జ్యేష్ఠ పుత్రుని చేసుకుందును. భూమి మీద రాజులనెల్లా అత్యధికుని గావింతును. అందరూ నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టెదను. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకున్న నిబంధన శాశ్వతముగా కొనసాగును, దృఢముగా ఉండును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా ఉండును. అతని సంతతి ఎల్లకాలము పరిపాలన చేయును. అందరూ నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టెదను.
చేయు నా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము. జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చు నా ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము. జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసుకే. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 20 వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవ ఎక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. వినుడు, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలనంత మట్టి లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కానీ ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతముగా నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై 30 60 100 ఫలించెను. వినుటకు వీలునున్నవాడు వినుగాక అని చెప్పెను. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులలో ఆయన వద్దకు వచ్చి దానిని వివరింపుము అని అడిగిరి. దైవరాజ్య రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. కానీ ఎంత చూచినను గమనింపకుండునట్లుగా, ఎంత వినను గ్రహింపకుండునట్లును, హృదయ పరివర్తనముతో పాప పరిహారము పొందకుండా నుండునట్లు. కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానము ద్వారా బోధించబడుచున్నవి అని పలికెను. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనము విత్తుచున్నవాడు. కొందరు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలినవారు. దేవుని వాక్కు అను విత్తనమును వారి యందు విత్తబడుచున్నది. కానీ వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు. కానీ వారిలో
వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలియుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినా హింస అయినా వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలిన వారు. వారు వాక్కును విందురు కానీ లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వారి యందు ప్రవేశించి వాక్కును అణిచివేయును, కనుక వారు ఫలమునివ్వరు. ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని అంగీకరించి 30 60 100 ఫలింతురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సువిశేష పట్టణములో వివరించినట్లుగా మరి 30 60 100 ఫలించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన వార్లమై ఉండాలి, అంగీకరించిన వార్లమై ఉండాలి, మరి ఆ వాక్యానుసారంగా జీవించిన వార్లమై ఉండాలి. పునీత డాన్ బోస్కో గారు ఈ విషయంలో మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. తాను పేదవాడుగా జీవించిన మరి అనేక మంది పేద యువతుల కొరకు అతడు శ్రమించి వారి శ్రేయస్సు కొరకు మరి వారి రక్షణ కొరకు తాను పడినటువంటి ఆ పాటుల విధానము, తాను దేవునిపై ఆధారపడి జీవించిన జీవిత విధానము మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో గారి పేదరికంలో జీవించారంటే ఏదో తాను ప్రారంభించినటువంటి ఆరటరీ భారాన్ని భరించలేక పేదరికంలో పడిపోలేదు. తాను జీవించిన విధానం చిన్ననాటి పేదరికము మరి కష్టాల్లో ఉంటూ ఉన్నది, నష్టాల్లోనే మొదలవుతున్నది. 1915వ సంవత్సరంలో జన్మించినటువంటి డాన్ బోస్కో గారి తన 2వ సంవత్సర ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి మరి కుటుంబం అంతా కూడా కడు పేదరికంలో పడిపోయి ఉన్నది. తన తల్లి గారైనటువంటి ఒకియానా 3 సంతానాన్ని మరి ఒక ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వారి భామను వారందరినీ కూడా పోషణార్థమై శ్రమిస్తూ వారికి నీతి బుద్ధులను నేర్పించి ఉన్నది. ఆ ఇంట్లో ఆకలి, అప్పులు, అనిశ్చిత సాధారణంగానే ఉండిపోయి ఉన్నాయి. మరి వీటన్నిటిలో కూడా మరియ తల్లిపై విశ్వాసం ఉంచమని ఒకియానా గారు మరి పిల్లలకి ప్రార్థన చేయడము నేర్పించి ఉన్నది. ధనం పెంచమని కాదు, మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించమని కాదు, వారిలో విశ్వాసాన్ని మరి పెంపొందించమని బిడ్డలకి ప్రార్థన చేయమని నేర్పిస్తూ ఉన్నది. ఇవే డాన్ బోస్కో గారి ఆధ్యాత్మిక జీవితానికి పునాదిగా ఉంటూ ఉన్నాయి. పునీత డాన్ బోస్కో గారు తాను తన పిల్లల కొరకు శ్రమిస్తున్న రోజుల్లో ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను దేవునికి నా సమస్తాన్ని అర్పిస్తూ ఉన్నానని. యువకుడైనటువంటి డాన్ బోస్కో గారు నూతనంగా గురువు బాధ్యతలను స్వీకరించినప్పుడు, బర్తలోమేయ గొర్రెలని కలిసినప్పుడు తన జీవితంలో మరి ఎనలేని మార్పు అనేది సంభవించినది. బర్తలోమేయ గొర్రెలని కలిసిన సమయంలో చదువులేని అనాథ బాలుడిని కలుసుకున్న ఆ సమయంలో ఒక కలయిక చరిత్రను సృష్టించింది. ఆ రోజు నుంచి వీధి బాలుల, అనాథుల, మరి జైలు నుంచి వచ్చినటువంటి యువకుల, వలసదారుల వారందరినీ కూడా చేరదీసి అతడు తన గుండెల్లో పెట్టుకొని ఆశ్రమించాడు. మరి ఆశ్రమించిన సమయంలో అతని వద్ద డబ్బు లేదు, అతని వద్ద భవనాలు లేవు, అతని వద్ద ఆధారపడి జీవించడానికి మరేమీ కూడా లేదు. అయినా కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వీరందరి ఆత్మలను రక్షణము కోరుకుంటున్నాడని విశ్వసించాడు. కాబట్టి పిల్లల అభివృద్ధి కొరకు, వారి క్షేమము కోసము మరి చెల్లించలేని అద్దె గదులను అద్దెకు తీసుకున్నాడు. ఆహారం తనకు లేకున్నా కూడా పిల్లలకు భోజనం పెట్టాడు. ధనం లేకున్నా కూడా వర్క్షాపులను ప్రారంభించి ఉద్యోగ అవకాశాలను వాళ్ళకి కల్పించాడు. నిధులు లేకుండా కూడా దేవునికి సుందరమైనటువంటి మహోత్తరమైనటువంటి ఆలయాలను నిర్మించాడు. మరణించే సమయానికి నిజానికి ప్రియ సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో కోట్ల రూపాయలను యువత శ్రేయస్సు కోసం ఖర్చు చేశారు. కానీ వ్యక్తిగతంగా ఆయన వద్ద ఏమీ లేదు. జేబులు ఖాళీ, దుస్తులు చిరిగిపోయినవి, ఆరోగ్యము క్షీణించింది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అన్ని మంచి కార్యాలు చేయగలిగాడంటే దానికి ఒకటే ఒక కారణము, అతడు దేవుడిపై ఆధారపడి జీవించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో గారి పేదరికం నిరాశ కాదు,
అది ఒక సృజనాత్మకమైనటువంటి విశ్వాసము. ఒల్లోకోలో ఉన్నప్పుడు అప్పుల వాళ్ళు తలుపు తట్టినప్పుడు అతడు భయపడలేదు, ప్రార్థించాడు, చిరునవ్వు చిందించాడు, తన పనిని కొనసాగించాడు. మరి అంతటి ధైర్య సాహసానికి కారణము తాను చెప్తున్న మాటల్లో విశదమవుతూ ఉన్నది. అప్పుల వాళ్ళని దేవుడే పంపుతాడు, వాటిని చెల్లించేటువంటి మార్గాలు కూడా ఆయనే చూపుతాడనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ పిల్లలను ప్రోత్సహించాడు. అనేక సందర్భాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, అవసరమైన క్షణంలో అనుకోని సహాయం రావడము ఆయన జీవితంలో పలుమార్లు మనం చూస్తూ ఉన్నాం. అది ఆయన జీవితంలో ఎన్నోసార్లు జరిగినది. నిజానికి డాన్ బోస్కో గారు అనిశ్చితను బాగా ఇష్టపడేవారు. ఎందుకంటే అది ఆయనను పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించే వ్యక్తిగా మలిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తరచు కూడా ఈ విషయం చెప్తూ ఉన్నారు. యువకులపై విశ్వాసము చూపించడము దేవునిపై మనం చూపించేటువంటి విశ్వాసానికి నిదర్శనంగా ఉంటూ ఉన్నది అంటూ ఉన్నారు. డాన్ బోస్కో దేవునిపై విశ్వాసము కేవలం ఆర్థిక విషయాల్లోనే కాదు, అది విద్యలోనూ యువకుల జీవితాల్లోనూ అది మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రతి యువకుడిలో వాడు ఎంతగా విరిగిపోయినా, ఎంతగా పాపములో కూరుకుపోయినా మరి దేవుడు పెట్టినటువంటి మంచి విత్తనం ఉన్నది అతను అని విశ్వసించాడు. అందుకే భయంతో కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమతో వారిని అందరినీ కూడా ఆదరించాడు. ప్రివెంటివ్ సిస్టమ్ను అతడు స్థాపించాడు. యువకులపై విశ్వాసం ఉంచడం అంటే వారిలో పనిచేస్తున్నడు దేవునిపై విశ్వాసం ఉంచడము అని తన యొక్క సేవ ద్వారా నిరూపించి ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిపై అచంచలమైనటువంటి మరి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మరి గౌరవాన్ని మనకు అతడు తెలుపుతూ ఉన్నాడు. జీవితంలో డాన్ బోస్కో ఇలా అంటూ ఉన్నారు, తాను సాధించినటువంటి గొప్ప కార్యాలన్నిటి కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారానే చేయగలిగారు, అన్నీ కూడా మరియ తల్లి మాత్రమే చేయగలిగిందని చెప్తున్నారు. దైవ కృపపై అతడు ఆధారపడి జీవించినటువంటి విశ్వాస విధానము మరియమాత సహాయం ద్వారానే అతడు అద్భుతాలు చేయగలిగాడని చెప్తూ ఉన్నాడు. డబ్బు లేకపోయినటువంటి సందర్భంలో మరియ తల్లిని ప్రార్థించాడు. పనులు హద్దులు దాటినప్పుడు మరియ తల్లిని ఆశ్రయించాడు. అబద్ధాలు బాధించినప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి మరి ఊరటను పొంది ఉన్నాడు. డాన్ బోస్కోకు తన మరియపై ఉన్నటువంటి ప్రేమ దేవుడు చూపిస్తున్న సంరక్షణతో పోల్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో జీవితం మనల్ని గట్టిగా ప్రశ్నిస్తుంది. మనం భద్రతలకే విలువనిచ్చే లోకంలో జీవిస్తూ ఉన్నామా? అన్ని పథకం ప్రకారం ఉండాలని కోరుకుంటూ మరి అవి జరగనప్పుడు భయాందోళనలకు గురవుతూ మరి అపజయానికి భయపడుతూ ఉన్నామా? డాన్ బోస్కో మనకు గుర్తు చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్ డస్ నాట్ ఆస్క్ ఫర్ గ్యారంటీ, హీ ఆస్క్ ఫర్ ట్రస్ట్. దేవుడు మన నుంచి హామీలు కాదు, విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నారు. వనరులు లేనప్పుడు, సరిపోవు అని అనిపించినప్పుడు విశ్వాస బాట నడవాలి. బాధ్యతలు భారంగా అనిపించినప్పుడు విశ్వాస బాటలో మనం ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా అనేకమైన కుటుంబ సమస్యలు, ఆర్థిక భయాలు, పిల్లల భవిష్యత్తులో ఆందోళనలు, మరి పని, ఆరోగ్యము, జీవన భారం మనపై ఉన్నప్పుడు కూడా డాన్ బోస్కోని ఆదర్శంగా తీసుకొని మరి గట్టి విశ్వాసముతో ప్రభువుని ఆశ్రయించు. ప్రభు తన ప్రణాళికబద్ధంగా జీవించిన వాళ్ళందరినీ కూడా ప్రభు దీవిస్తాడని, మన శ్రేయస్సు కోసం మనకు శ్రేయస్సును ప్రసాదిస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగుదాం. తెచ్చినాము ప్రభునికై, కనికరించి కైకొనుమా. కొని తెచ్చినాము ప్రభునికై, కనికరించి కైకొనుమా.
ఫలము, ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన చెలము, ఇది ద్రాక్ష గుత్తుల రసము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. మా పరిశుద్ధుడవగు తండ్రి, నిజభక్తితో మేమర్పించి ఈ కానుకలను స్వీకరింపుడు. సకల వస్తువుల కన్నా మిన్నగా మేము ప్రేమింప కృపచూపుడు. అప్పుడు మా జీవితము మేము గణపరిచి స్తుతి గీతము అవునుగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. తండ్రి, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. శాశ్వత ప్రేమామయులైన తండ్రి, యువతను ముక్తి పదమున నడప మీరు పునీత డాంబోస్కోను శ్రీసభలో హెచ్చించితిరి. యువతకు జనకుడు, సహోదరుడు, స్నేహితుడుగా మీరతనిని వనచ్చ చిత్తగించితిరి. దూరదృష్టితో రాబోవు కాలమున దానికి అనువుగా నీతి, త్రికరణ శుద్ధి, క్రియాశీల విశ్వాసము కలిగిన యువజనులను తమ జీవితములను ఎదుర్కొన వారతుడు సిద్ధపరిచెను. మీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఒక వసుదైక మహాకుటుంబమును అతడు ఆవిర్భవించెను. తద్వారా తండ్రిగాను బోధకుడుగాను తాను నెరవేర్చిన దేవుని ప్రణాళిక లోకమంతటినా కొనసాగుచున్నది. ఈ మహోత్సవమున మేమందరము ఏకముగా చేరి మీ మహిమను కీర్తించుచు మేము ఆరాధింప వచ్చి ఉన్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పోట మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరియున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
క్షేమాలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికిని అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. లోకం యొక్క పాపలను పరిహరించడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడు వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు.
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. పునీత జాన్ బాస్కో గారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని మనిషి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. దివ్య సత్ప్రసాదములో వేం చేసి ఉన్న క్రీస్తుని ప్రేమించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మకు జీవితమును అంకితము చేసుకొనిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ సహాయమాత సేవకుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అనాథల తండ్రి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. యువకులకు అపోస్తులుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పేదల పాలిట పెన్నిది అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పాపు గారి కొరకు తిరుసభ కొరకు ఎడతెగని పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. సలేషన్ కుటుంబమును స్థాపించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు మాతృక అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. వేద వ్యాపకులైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అలసట చెందక పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఔదార్య భావము కలిగిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఆనందమునకు నిలయమైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. మా తండ్రి అయిన పునీత డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ పునీత డాన్ బాస్కో గారా, మీ యందు పూర్తి నమ్మకముతో మేము చేయు ప్రార్థనలో మధ్యవర్తిగా ఉండమని మిమ్ము ప్రాధేయపడుచున్నాము. మేము ఓ మంచి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయముగా ఉంటూ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి చూపిస్తూ పాపాన్ని నిరాకరిస్తూ మంచి మరణమును పొందుదుముగాక. మేము చేయుచున్న ప్రార్థనల మీద దేవుని వరములు మాకు రప్పించండి. మేము అర్థించు ప్రత్యేక వరములను మాకు రప్పించండి. మా విచారణలో ఉన్న యువతీ యువకులు దేవుని ప్రేమలోనూ దయలోనూ జీవించేలా చేయండి. మాకు అత్యవసరమున్న వాటిని ఒసగుతారని మాకు నమ్మకము ఉన్నది. ఓ పునీత డాన్ బాస్కో గారా, పవిత్రులకు గురువులను, కన్యాస్త్రీలను దీవించండి. వారల జీవితాలను దేవునికి అర్పింప ప్రయాసపడు వారికి వారి కృషిలో నిలకడను పట్టుదలను దయచేయమని మిమ్మును వేడుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి రక్షణదాయకం దేవద్రవ్యానముచే మీరు మమ్ము పోషించితిరి. పునీత డాన్ బోస్కో సలిపిన విశ్రాంత కార్యమును అనుసరింప
అపరిమిత నూతన జీవము ఊటయు మీ కుమారుడైన క్రీస్తు ప్రేమ చెంత యువతను సమీకరింప మాకు సహాయము చేయుడు. వారు సదా జీవించుచు పాలించుచున్నారు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యువకుల కాపరిగా వెలసిన మా బోస్కో, యేసునాథుని పిలుపుని పొంది అరుదించిన బోస్కో, సహాయమాత దీవెనతో నడిచిన మా బోస్కో, సహాయమాత దీవెనతో నడిచిన మా బోస్కో. వందనం వందనం బోస్కో స్వామి, వందనం 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 బోస్కో స్వామి, వందనం. సువార్త సేవకు దేశ దేశాలలో సాక్షిగా ఉండుటకు ఏ తెంచిన బోస్కో, సువార్త సేవకు దేశ దేశాలలో సాక్షిగా ఉండుటకు ఏ తెంచిన బోస్కో, యువతీ యువకులలో వెలుగులు నింపుటకు క్రీస్తు జ్యోతి నీవై ఉదయించిన బోస్కో.